కలుగునుగాక. చాలా మంచి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా రాత్రి గడిచిపోయింది, చాలా చీకటి కాలం గడిచిపోయింది, చీకటి రోజులు గడిచిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. చీకటితో మనకేం సంబంధం లేదు, మనం ఇప్పుడు వెలుగు సంబంధులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమీపంగా ఉంది, పగలు సమీపంగా ఉంది. డార్క్ మూమెంట్స్ అండ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఎవ్రీ డార్క్ మూమెంట్ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ప్రతి ఒక్క డార్క్ మూమెంట్కి, మన లైఫ్లోకి వచ్చే ప్రతి ఒక్క డార్క్ మూమెంట్కి దేర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఒక బ్రైట్ ఫ్యూచర్ మన కోసము సిద్ధపరచబడి ఉంటుంది. ఒక శోధన వెనుక ఒక దీవెన, ఒక పరీక్ష వెనుక ఒక సక్సెస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఈ లోకంలో జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంది. అది చెడుకైనా, అది మంచికైనా, అది కీడుకైనా, అది ఉపద్రవంకైనా, అది కరువుకైనా, వాట్ ఎవర్ హాజ్ హ్యాపనింగ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఈజ్ ఎ రీజన్. వితౌట్ రీజన్ దేర్ ఈజ్ నథింగ్. ప్రతి ఒక్క దానికి ఒక కారణం అనేది ఉంది. ఒక కారణము, ఒక నియమము, ఒక పద్ధతి, ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి, రాత్రి గడిచిపోయింది, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది. రాత్రి కాలం గడిచిపోయిందంటే ద డార్క్ మూమెంట్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఎ బ్రైట్ నూన్. ఒక మధ్యాహ్న కాలంగా మన రాత్రికాల చీకటులన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక మధ్యాహ్నపు వెలుగుగా ఒక వెలుగు రాబోతున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనము అంధకార క్రియలను విసర్జించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే ఏషియా 60లో అంటారు, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించును. లోకమంతా కట్టిక చీకటి కమ్ముంది, అయినప్పటికీ నీ మీద వెలుగు ఉదయించుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అంధకార క్రియలను విసర్జించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఇప్పటి వరకు మనము అంధకారంలో ఉన్నాము, కానీ ఇప్పుడు మన పైన ఒక వెలుగు రాబోతుంది. ఒక వెలుగులోకి మనము నడవబోతున్నాము. ఒక వెలుగుని మనం ఆధారం చేసుకోబోతున్నాము. ఒక వెలుగుని మనము వీఆర్ గోయింగ్ టు మీట్ ఎ నూన్ లైట్. ఒక మధ్యాహ్న కాలపు ఒక వెలుగుని మనము కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించవలసిన వాళ్ళమైనాం. చూడండి, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకు పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అవును, క్రీస్తుని ధరించుకోకముందు మన జీవితం వేరు, క్రీస్తుని ధరించుకున్నాక మన జీవితం వేరు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకోకముందు మనము లోక సంబంధులము. కానీ ఎప్పుడైతే క్రీస్తుని మనం ధరించుకుంటామో, యేసు క్రీస్తుని మనం ధరించుకుంటామో, ఆయన నామాన్ని ధరించుకుంటున్నామో, we are the new creation. మనము ఒక నూతన సృష్టి అన్నప్పుడు పాతవి నిశ్చయంగా గతిస్తాయి. నూతన సృష్టి అని అన్నప్పుడు పాతవి నిశ్చయంగా గతిస్తాయి. పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఎస్, ఒకవేళ ఆ యొక్క పాతది విసర్జిస్తే, చూడండి, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయబడది. ఎందుకంటే ఎప్పుడైతే పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త ద్రాక్షరసం ఊరుతుంది. అది కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలోనే పోయాల. ఎందుకంటే ఒకవేళ కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోస్తే అది ఊరుతుంది. ఊరినప్పుడు దాంట్లో కొన్ని గ్యాసెస్ ఫామ్ అయినప్పుడు ఆ పాత తిత్తి పికిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ పాత తిత్తి పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, కొత్త బట్టకు పాత మాస్క్ వేస్తారా ఎవరన్నా? నో. చూడండి, ఒక కొత్త బట్టకి ఎక్కడన్నా చినుగా అయిందనుకోండి, ఒక పాత బట్ట తీసుకొచ్చి మాస్క్ వేస్తారా? నో, వెయ్యరు.
కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు మనని వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా చేయబోతుండు. కాబట్టి ఏమన్నా మన జీవితంలో మధ్యాహ్న కాలపు వెలుగు సంబంధులుగా మనని చేయబోతున్న దేవుడు మనకు ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియలు మనలో ఏమన్నా ఉంటే దాన్ని విసర్జించమంటుండు. అంధకార క్రియలను విసర్జించమంటుండు. ఎందుకు అంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు, తేజస్సుకు సంబంధించిన ఒక యుద్ధోపకరణములను దేవుడు వాక్యంలో ఒక మాట రాయబడింది, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, విశ్వాసుల యుద్ధాలు వేరు, విశ్వాసుల పోరాటాలు వేరు, విశ్వాసుల సమస్యలు వేరు, విశ్వాసుల శోధనలు వేరు. ఎందుకు అంటే విశ్వాసుల పోరాటాలలో, విశ్వాసుల యుద్ధాలలో, విశ్వాసుల యొక్క పరీక్షలలో ఆ దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒంటరి వారం కాదు, మనం ఒంటరి వారం కాము. మన పక్కకు 1000 మంది పడినా, మన కుడి ప్రక్కకు 10,000 మందికి ఉన్న అపాయం మన యొద్దకు రాదు. ఎందుకు అంటే అపాయంలో ఉపాయం లేని వారము కాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అపాయము మన దగ్గరికి రాకముందే ఆ పరమ తండ్రి దాని ఉపాయంని ముందుగా మన జీవితంలోకి అలౌ చేసిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, అంధకార సంబంధమైన క్రియలని మనం విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. గాడ్ ఈజ్ గివింగ్ ఏ వెపన్స్. దేవుడు ఒక ఆయుధాలను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అంధకార క్రియలను మనం విసర్జించి అంధకారం నుంచి వెలుగులోకి మనము రావడానికి ప్రయత్నం చేస్తామో వస్తామో మనకు దేవుడు యుద్ధోపకరణములు, the arms which we have to fight against the evil forces or dark forces or demonic forces. చూడండి, దుష్ట శక్తులతో, దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో పోరాడడానికి దేవుడు మనకి ఏమిస్తుండంట? యుద్ధోపకరణములు దేవుడు మనకిస్తుండు. ఆ యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి అంటే అంధకార సంబంధమైన క్రియలని మనము విసర్జించాలా. వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ ఎంప్టీ. మనం ఖాళీగా చేసుకోవాలి. ఎప్పుడైతే మన బలహీనతలు అంధకార సంబంధమైనవి అంటే అవి మన బలహీనతలే. ఎప్పుడైతే మన బలహీనతలను మనం విసర్జిస్తామో దేవుని యొక్క బలంని మనం పొందుకోగలుగుతాము. మనము పాపంని విసర్జిస్తామో పరిశుద్ధిని మనం హత్తుకోగలుగుతాము. మనం అంధకార క్రియలను విసర్జిస్తామో తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోగలుగుతాము. వాటిని మనము మన లైఫ్లోకి అలౌ చేయగలుగుతాము. పాతై గతించింది, కొత్తవి మన జీవితంలోకి రానే రావు. అందుకే ఎవరైతే రక్షణ తీసుకుంటారో వాళ్ళని ఏమంటారు? మారు మనసు లేదా నూతనంగా జన్మించే అనుభవము లేదా మారు మనసు అంటే పాత యొక్క మనసుని విసర్జించి నూతనంగా మనము వీఆర్ ద న్యూ క్రియేషన్. వీ హ్యావ్ టు, గాడ్ హ్యాస్ మేడ్ అస్ న్యూ క్రియేషన్ విత్ ద సాల్వేషన్. ఆ రక్షణతోని మనం ఏమైపోయినామంట? నూతన సృష్టి, నూతన క్రియ చేసే వాళ్ళము. పాతది గతించి కొత్త దాన్ని హత్తుకునే వారిగా దేవుడు మనం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుంది చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సర్యమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. చూడండి, ఒక తాగుబోతాడు మధ్యాహ్నం పూట ఎట్లుంటాడు? చాలా జెంటిల్మెన్ లాగా ఉంటాడు. రాత్రి చూడండి, పొద్దునపూట 2 కాళ్ళతో నడిచే ఆ వ్యక్తి రాత్రి కాగానే 4 కాళ్ళతో నడుస్తాడు. తాగుబోతూ పొద్దున 2 కాళ్ళతోనే మంచిగా నడుస్తాడు, 2 కాళ్ళతో 2 చేతులతో నడుస్తాడు. కానీ రాత్రి కాగానే 4 కాళ్ళతో నడుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఎస్. ఎందుకంటే రాత్రి సమీపించగానే అంధకార సంబంధమైన ఆ యొక్క క్రియలు అంధకార సంబంధమైన ఆ యొక్క క్రియలు ఆ వ్యక్తిని ఆవరించడం జరుగుతుంది. అంధకార సంబంధమైన క్రియలు ఆ వ్యక్తిని ఆవరించడం జరుగుతుంది. ఆవరించినప్పుడు ఆ మనిషి స్థితి చాలా ఘోరంగా అయిపోతుంది. ఆ మనిషి స్థితి చాలా ఘోరంగా అయిపోతుంది. అందుకే మనము అల్లరితో కూడిన ఆటపాటలను మనం విసర్జించాలి. వీ షుడ్ నాట్ ఎంకరేజ్. కానీ సారీ టు సే దట్. చూడండి ఈ రోజులల్లా క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా అల్లరితో కూడిన ఆటపాటలని దే ఆర్ ఎంకరేజింగ్ ద డీజే సాంగ్స్. దే ఆర్ ఎంకరేజింగ్ ద అవును చాలా రకాల క్రైస్తవులని చెప్పబడ వాళ్ళు కూడా చాలా రకాల వాటిని ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు దే ఆర్ ఎంజాయింగ్ ద ఫోక్ మ్యూజిక్స్, దే ఆర్ ఎంజాయింగ్ ద రాక్ మ్యూజిక్స్. మళ్ళీ లేదా మామూలుగా ఏమంటారంటే ఐడల్ వర్షిప్లలో బాగా రకరకాల పాటలు పెడుతుంటారు. ఎవ్రీ బిలీవర్ ఆల్సో ఎంజాయింగ్ దట్. వీ షుడ్ నాట్ ఎంజాయ్ ఆల్ దట్. ఏమవుతుంది? మేము చూడడానికే పోతున్నాం కదా, మేము ఏం చేస్తున్నాం? మేము ఏమైనా వాటిని ఏమైనా ఆరాధించడానికి పోతున్నామా? చూడడానికే పోతున్నాం. ఎంటర్టైన్ పర్పస్ పోతున్నాం. ఎంటర్టైన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. దేవునామానికి మహిమ కలుగును గాక. వాటిని చూసే అంతగా వాటి దగ్గర ఏమీ లేవు. వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ స్ట్రిక్ట్లీ. వీ హ్యావ్ టు అవాయిడ్ అల్లరితో కూడిన ఆటపాటలని వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ అవాయిడ్ ఇట్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంకేమంటుండీ, మత్తైనను లేకయు కామ విలాపమునైనను. ఎస్ డోంట్ టచ్ ద ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మత్తు పదార్థాల మేబీ అది ఆల్కహాల్ కానీ, లేదా అది గుట్కాలు కానీ, లేదా కొంతమంది తంబాకు తింటారు. అది మత్తు చేస్తుంది వాళ్ళకు, ఒక రకమైన కిక్కు. వీటినన్నిటినీ విసర్జించమంటుండు దేవుడు. ఎస్, దీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్. ఇవన్నీ మనిషిని ఒక వలయంలో చిక్కుకునేటట్టు చేస్తాయి. ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, తంబాకు కానీ, ఇవన్నీ ఒక మనిషిని ఒక వలయాలలాగా చిక్కిచ్చేసుకొని ఆ మనిషిని వీక్ చేసేస్తాయి. ఆ బలహీనతలు మా మనిషిని ఏం చేస్తాయి అంటే చాలా బలహీనునిగా చేసి వాస్తవాల నుంచి దూరంగా తీసుకెళ్తాయి. చూడండి, కళలకు వాస్తవాలకు చాలా తేడా ఉంది. కళనే, నిజమే. అటువంటి పదార్థాలు అలవాటు చేసుకున్న వాళ్ళు దే లీవ్ ఇన్ ద డ్రీమ్స్. కళల లోకంలో ఉంటారు వాళ్ళు. వాస్తవంలో వాళ్ళకి ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఏమీ పట్టది. వాస్తవంలో చూడండి, ఎంతోమంది మనం చూసినాం, పిల్లలు బాగలేకున్నా కానీ, పిల్లలు బెడ్ పైన ఉన్నా కానీ వాళ్ళ మందులకని భార్య పైసలు ఇస్తే ఆ మందులు దస్తాను పోయిన తండ్రి తాగి రోడ్డు మీద పడుకొని పిల్లలిడ విలవిలలాడి, పిల్లలు ఎంతో ఘోర స్థితిలో వచ్చిన పిల్లలు కథాంతాలు మనం ఎన్నో విన్నాం. ఎంతో మందులు లేక, ప్రాణాలు బాగలేక ఒక తాగుబోతోనికి ఈ పైసలు తీసుకుపోయి ఒక మందు తీసుకురాపో, లేదా ఈ పైసలు తీసుకుపోయి ఏమన్నా తీసుకురాపో అన్నప్పుడు ఒక జూదగారుడు కానీ, ఒక తాగుబోతు కానీ, ఒక డ్రగ్ ఎడిక్ట్ కానీ, ఒక మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తి కానీ, ఆ వ్యక్తికి ఈ దేని గురించి డబ్బులు నాకు ఇస్తుండ్రు, నేను ఇది బాధ్యత వీళ్ళకి, ఐ హ్యావ్ టు బ్రింగ్ ద మెడిసిన్స్ ఆర్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రొవిజన్స్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ వాట్ దే నీడ్. నో, ఆ డబ్బులు పడంగానే ఆ వ్యక్తి ఆ తాగుడికో, ఆ యొక్క జూదంకో, ఆ యొక్క వ్యభిచార కూపంలోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే అంధకార క్రియలు ఆ బిడ్డని ఆవరించున్నాయి. అంధకార క్రియలు ఆ వ్యక్తిని ఆవరించున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలహమును, పోకిరి చేష్టలైనను, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను చేయక, కలహమైనను మత్సరమనను లేక. కలహము, మత్సరము
నేను ఎప్పుడు చెప్తా, మత్సరం ఎముకలకు కుళ్ళు. మత్సరపడొద్దు, ఏ విషయానికి మత్సరపడొద్దు. ఏనాటి కీడు ఆనాటికే వదిలేసేయాలంతే. మత్సర పడడం వల్ల మనకి ఏమీ లాభం లేదు, కానీ మన ప్రాణాలకే ముప్పది. మన ఎముకలకు కుళ్ళంట. మత్సరం ఎముకలకు కుళ్ళు. చూడండి, ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని క్షమించలేరు. వాళ్ళు నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు. అదే 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 రిపీట్ 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 రిపీట్. అదంట ఎముకలకు కుళ్ళు. మత్సరం దేని విషయమైనా నువ్వు ఎక్కువ ఆలోచించినా, దేని విషయమైనా ఎక్కువగా దాన్ని ఓవర్ యాక్ట్ చేసినా, ఇట్ విల్ హార్మ్ టు అవర్ బోన్స్, ఇట్ విల్ హార్మ్ టు అవర్ డిఎన్ఏ, మన మూలుగులని, మన ఎముకలని అది పాడు చేసేస్తుందంట మత్సరమును. అండ్ దేవుని నామానికి మహిమ కలుగునుగా. కలహమునైనను మనము వివాదములు తీర్చేవారిగా ఉండాలి, కానీ వివాదాలకు కారణంగా మనం ఉండొద్దు. వివాదాలని తీర్చేవారిగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడురు. మన దేవుడు అల్లరికి కర్త కాదు, కానీ ఆదరణకర్తను ఆరాధిస్తున్నాం. మనము ఎప్పుడు అల్లరిని చల్లార్చడానికే చూడాలి, కానీ అల్లరిని రేపడానికి చూడొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మత్సరమును లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ఏ విధంగా నడుచుకోవాలంట? మర్యాదగా. ఇటువంటి కలహాలు కానీ, మత్సరాలు కానీ, మత్తు పదార్థాలతో మునిగి తేలడం కానీ, అల్లరితో కూడిన ఆటపాటలైనా కానీ, కామ విలాపంలైనను, పోకిరి చేష్టలైనను, వీటన్నిటినీ విసర్జించాల. అంటే బీ లైక్ ఏ జెంటిల్ మ్యాన్ ఆర్ జెంటిల్ ఉమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ వాంట్ టు మేడ్ అస్ ఏ జెంటిల్ మ్యాన్ ఆర్ ఏ జెంటిల్ ఉమెన్. దేవుని నామానికి మహిమ కలుగు. వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలని దేవుడు అంటుండే. ఎందుకంటే ఇవన్నీ అంధకార క్రియలు. ఈ అంధకార క్రియలను ఎప్పుడైతే మనం విసర్జిస్తామో, తేజో మహిమ అయిన యుద్ధోపకరణములు మనం ధరించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ యుద్ధోపకరణములతో మనము ప్రతి ఒక్క దుష్టుని హతమార్చి మన జీవితంలో ఉన్న అంధకారాన్ని వెలుగుమయంగా మార్చుకొనగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మర్యాదగా నడుచుకొందుము. మెట్టునకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మనము శరీరంని ధరించుకొని ఉన్నాము. శరీరంని యేసుక్రీస్తుని ధరించుకున్న వారమే. మెట్టునకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకును శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. శరీరం ఎట్లా చెప్తే అట్లా మనం వినడం కాదు. మన ఆత్మ ఎట్లా చెప్తే అట్లా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము యేసు ప్రభుని ధరించుకున్న వారము. మనం ఎవరి వారమంట? యేసుక్రీస్తుని ధరించుకున్న వారము. ఆ యేసుక్రీస్తుని మనం ధారణ చేసుకున్నాము కాబట్టి ఆయన యొక్క క్రియలని మనము, నేను చేయి క్రియలను కూడా, నేను చేయి కార్యములు మీరు చేయుదురు, అంతకన్నా గొప్ప కార్యములు మీరు చేయుదురు. వాట్ ఏ వండర్ఫుల్ మైటీ గాడ్ వీఆర్ సర్వింగ్. చూడండి, ఆ దేవుడు ఏమంటాడు? నేను చేయు క్రియలను, నేను చేయి అద్భుతములు, నేను చేయి కార్యములను మీరు కూడా చేస్తారు, అంతకన్నా గొప్పవి చేస్తారు. నేను ఈ భూమి మీద ఏ అద్భుతాలు చేసినో, ఏ ఆశ్చర్య కార్యాలు చేసినో, ఏ సూచన క్రియలు చేసినో, ఏ మహత్కార్యాలను చేసినో, అంతకన్నా గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప సూచన క్రియలు మీరు కూడా చెయ్యగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మెట్టునకు మనము యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై ఉన్నాము. యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై ఉన్నాము కాబట్టి శరీరేచ్ఛలను మనము విసర్జించు వారమై ఉండాలా. శరీరేచ్ఛలను మనము విసర్జించు వారమై ఉండాలా. అవును, శరీరము అనేక రకాలుగా మనిషిని పతనం చేయడానికి కారణమవుతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. చూడండి, కొంతమంది కంటికి చూసినవన్నీ వాళ్ళు అనుభవించాలి, ఆస్వాదించాలనుకుంటారు. నేత్రాశ, శరీరాశ, ఎప్పుడు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు సుఖపెట్టుకోవాలనుకుంటారు.
తినడం ద్వారా కానీ, లేదా వాళ్ళ వాళ్ళ శరీరంని వాళ్ళు చూసుకోవడంను కానీ చూడండి. ఎంతోమంది నేను చూసిన పురుషులు, ఎంతోమంది పురుషులు తిననికి తిండి లేకున్నా కానీ, ఇంట్లో పిల్లలను పోషించకున్నా కానీ, వాళ్ళ మట్టుకు వాళ్ళు మంచిగా పొద్దున్న లేవగానే మంచి డ్రెస్అప్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన భార్యలు వండి పెట్టిన ఆహారం తిని, రోజంతా జులాయిల్లాగా తిరుగుట, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని, వాళ్ళకి పడుకోవడానికి ఒక కంఫర్ట్ బెడ్డు, వాళ్ళకి టైంకి ఫుడ్డు, వాళ్ళకి కావాల్సినవి అన్ని శరీరానికి సంబంధించినవి చూడండి. ఇంకా వాళ్ళకి ఏ పని లేదు. నాకు ఎంతోమంది సిస్టర్స్ ఈ మాట చెప్పడం జరిగింది. ఏమీ చేయడు సిస్టర్, పొద్దున్న లేవ్వంగానే మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇంట్లో తిని రోజొక ఫంక్షన్, ఎవరిదో ఒక చుట్టాల ఫంక్షన్లకు పోవడము, అక్కడ గాసిప్స్ చెప్పుకోవడము, టైం వేస్ట్ చేసుకోవడము, అక్కడ భోజనం చేయడము, రావడం ఇంట్లో వచ్చి పడుకోవడము. మేము తిన్నామా, మేము తినలేదా, మాకు ఉన్నదా, మాకు లేదా, మా పరిస్థితి ఏంది, ఎన్నో ఏమీ పట్టి లేదు. ఎంతోమంది సిస్టర్స్ నేను చెప్పి వాళ్ళు బాధపడ్డం నేను చూసిన. ఎంతోమంది మా పిల్లలకు మేమే ఉద్యోగాలు చేసుకుంటాం, మా పిల్లలను మేమే చదివించుకుంటున్నాము, మా రెంట్స్ మేమే కట్టుకుంటున్నాము, మాకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ మేమే చేసుకుంటాం. కనీసం ఇంట్లో ఒక చిన్న వస్తువు కూడా మాకు సహాయం లేదు. చిన్న వస్తువు కూడా మాకు సహాయం లేదు. ఆ యొక్క వ్యక్తిని మేము ఎందుకు నడుపుతున్నామో కూడా మాకు తెలియదు. ఆ వ్యక్తిని మేము ఎందుకు భరిస్తున్నామో కూడా మాకు తెలియదు. కానీ అయినా కానీ ఒక మొగదిక్కు కావాలి ఇంటికి. అతను నా భర్త ఎంతైనా నా పిల్లలకు తండ్రి అని మేము ఆ వ్యక్తిని భరిస్తున్నాము అని ఎంతోమంది స్త్రీలు వాపోవడం నేను చూసిన. శరీరిచ్చలను వాళ్ళు నెరవేర్చుకుంటూ, ఆత్మను ఆర్పుకుంటూ, అనేక రకాలుగా కుటుంబ సభ్యులను ఇబ్బంది పాలు చేసుకుంటూ వాళ్ళు జీవించడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు అంటుండు, అంధకార సంబంధమైన క్రియలని మనం విసర్జిస్తే తేజో మహిమ యుద్ధోపకరణములను దేవుడు మనకు ధరింపజేస్తాడు. మనము వ్యర్థమైన వాటి యందు, అల్లరితో కూడిన ఆటపాటల యందు కానీ మనము వాటి వైపు మనం ఆకర్షింపబడకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంల నుంచి మనం విడిపింపబడి దేవుడిచ్చిన మహిమని పొందుకొని ముందుకు సాగిపోవాలన్నదే దేవదేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పము. మనం వెలిగింపబడి అనేకులను వెలిగించాలన్నదే ఆ పరమ తండ్రి యొక్క సంకల్పము. మనము వ్యర్థమైన వాటి యందు మన మనస్సు నుంచుకొనకుండా, వ్యర్థమైన వాటి యందు మనం ఆకర్షింపబడకుండా, దేవుని మార్గంలో మనం నడుచుచు, దేవుని చిత్తంని నెరవేర్చుచు, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండుకుంటూ, ఆయన ఇచ్చిన ఆ యొక్క పవర్స్ని యూజ్ చేసుకుంటూ, విసర్జించవలసిన దాన్ని విసర్జించుకుంటూ, హత్తుకోనవలసిన దాన్ని హత్తుకునుటూ, నచ్చజెప్పవలసిన దాన్ని నచ్చజెప్పుకుంటూ, వీ హ్యావ్ టు లీవ్ ఏ గాడ్లీ లైఫ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక దైవికంగా మన జీవితంని జీవించవలసిన వాళ్ళమైన ఒక దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క చిత్తంలో మనము నడవవలసిన వాళ్ళమైనాం. దేవుడు ఒక మాట అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, మీరు కూర్చున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు, మీరు కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా నా యొక్క ఆజ్ఞలను పాటించవలసిన వాళ్ళై ఉన్నారు. నా యొక్క ఆజ్ఞలను మీరు మీ చేతికి కంకణములుగాను, మీ నొసటి పైన బాసికాల్లాగాను కట్టుకొనవలెను. నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క శాసనములను, నా యొక్క కట్టడలను మీరు పాటించడమే కాకుండా మీ పిల్లల తరాలకు కూడా అది బోధించవలసిన వాళ్ళై ఉన్నారు. మీరు దైవిక మార్గంలో నడుచుకుంటూ మీ పిల్లలను కూడా దైవిక మార్గంలో నడిపింపవలసిన వాళ్ళై మీరు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను విస్మరిస్తే రాబో తరాన్ని మహిమకరంగా మనము తీర్చిదిద్దలేము. ఈనాటి తల్లిదండ్రుల ప్రయాసము రేపు పిల్లలకు
పిల్లలకు బెటర్మెంట్ లైఫ్, మంచి భవిష్యత్తుకు, వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నడవడానికి, వాళ్ళ ఒక దేవుని యొక్క ఉన్నత మార్గంలో నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్రీ పేరెంట్ డిజైర్ హ్యాస్ టు బీ దే చిల్డ్రన్ షుడ్ బీ వాక్ ఇన్ ద రైచస్ వే. ఒక నీతి మార్గంలో మా పిల్లలు నడవాలా, మా పిల్లలు పాపముని విసర్జించు వారిగా ఉండాలా. మేము మా కుటుంబము పాపంని విసర్జించు వారిగా మేము ఉండాలా, పరిశుద్ధతని హత్తుకునే వారిగా మేము ఉండాలా. నీ నీతి క్రియలు మా జీవితంలో జరగాల ప్రభువా. నీ యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించాలా. మేము జీవించే సంవత్సరంలో అధికం కావాలా, క్షేమకరమైన స్థితిని మేము పొందుకోవాలా. ఇట్టి కృపని మాకు అనుగ్రహించమని సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.